హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చిట్టి చిట్టి సమోసాలు చేశాను. చూడండి, పైన బబుల్స్ అనేవి రాకుండా చక్కగా చూడండి ఎంత బాగా క్రిస్పీగా వేగినాయో. అలాగే మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఈ సమోసాలు అచ్చం మనం షాప్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలాగే చెప్తాను. ఒకసారి దీన్ని చూడండి. నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే 1 పావు టీ స్పూన్ అంతా సాల్ట్, 1 హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ డాల్డాన్ని కరిగించాను. 2 స్పూన్ల వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఎందుకంటే ఇది వేడిగా ఉంది కదా. ఇప్పుడు మనం చేతితోటి మనకి పిండి అంతా పట్టేటట్టు కింద ఇలా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం వాటర్ వేసుకుంటూ మనం పూరీ పిండి కలుపుకుంటాం కదా, అంత సాఫ్ట్గా మనం దీన్నిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్నిలాగా మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఒక బౌల్ తీసుకుని దీంట్లో 1 స్పూన్నర వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని కొంచెం లిక్విడ్ కింద చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకోవడానికి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. వేసుకున్న తర్వాత ఈ ధనియాలని ఇలా మనం క్రష్ చేసుకుని వేసుకుంటే మనకి సమోసా తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. చూడండి, వీటిని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితే మనకి చక్కగా క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా 1/2 టీ స్పూన్. అలాగే జీలకర్ర పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి దీంట్లో నేను ఇక్కడ 3 బంగాళదుంపల్ని ఉడికించి ఇలాగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని దీంట్లో వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. దీంట్లో టేస్ట్కి మీకు ఎంతైతే కావాలో అంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలిపిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఇలా చల్లారనిద్దాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ పిండి చూడండి మంచిగా నానింది కదా. దీన్ని ఒకసారి ఇలాగా మసాజ్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనకి చిన్న చిన్న పూరీల కింద వస్తాయి కదా. చిన్న చిన్న సమోసాలు చేస్తున్నాను కదా, అందుకని చెప్పి నేను చిన్న బాల్స్ చేసుకున్నాను. ఇలాగ రౌండ్గా మనకి పూరి సైజులో చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇలాగా ఈ మాత్రం మందంగా ఉంటే చాలు, చాలా పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు చాక్తో ఇలాగ 2 పార్ట్ల కింద చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ని మీ దగ్గర ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే కనుక మైదా పిండి అయినా కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా స్టఫ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకోవడానికి కూడా దీన్ని ఇలాగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుని దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో ఇది విడిపోకుండా ఉంటుంది. చూడండి, అలాగే రెండోది కూడా చేస్తున్నాను. ఇలాగా ప్రెస్ చేసుకోవాలి, మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే దాంట్లో మనం ఆయిల్లో వేయగానే ఈ కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది. సేమ్ దానికిలానే దీన్ని కూడా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా క్లోజ్ చేసేసుకోండి. చూడండి, నేను మొత్తం అన్ని సమోసాలు ఇలా చేసుకుని పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో మాత్రమే ఉండాలి. ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే మనము వీటిని వేసుకున్నట్టయితే అది గోరువెచ్చగా ఉంది కదా, కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే సమోసా మీద బబుల్స్ అనేవి రావు, వాటంతట అవే ఇలాగా పైకి వస్తాయి. మనం బాదుషా చేసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చేయొచ్చు. చూడండి, ఇలాగా ఒక్కొక్కటి ఇలా తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళి తెచ్చుకోనక్కర్ లేకుండా మన ఇంట్లోనే ఇలాగా సమోసాలు చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా మన చేతితో మనం చేసి పెట్టినట్టయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.